నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది రేవంత్ సర్కార్. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ రోజున గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. పబ్లిక్ గార్డెన్స్ లో ఉత్సవాలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిర్రు. ఫ్యూచర్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని, ఇతర రహదారులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిండు. యంగ్ ఇండియా స్కూళ్లకు నిధులియాలని, రాష్ట్ర రుణాల్ని పునర్వ్యవస్థీకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరిండు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నది సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసిండు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరిండు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించింది సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ 80 ఏళ్ల క్రితం మహోన్నత పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడినరు. ఈ కార్ రేస్ స్కామ్ లా 600 కోట్ల క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ తేల్చింది. ఆ నిధులు స్పాన్సర్ల ద్వారా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టు తేలింది. ఇక మీడియా ముందు అది లొట్టపీస్ కేసు అని చెప్పిన కేటీఆర్ తాజాగా అరెస్టు భయంతో హరీష్ తోటి సమావేశమైంది. పార్టీలో దీని మీద చర్చ జరుగుతుంది. ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ తదితర రంగాలలో సేవలందించే జర్మనీకి చెందిన నెమెట్షెక్ కంపెనీ హైదరాబాద్ లో జీసీసీని ఏర్పాటు చేసింది. మంగళవారం ఈ కార్యాలయం ప్రారంభమైంది కూడా. కొత్త జీసీసీలో R&B, సెక్యూరిటీ ఆపరేషన్స్ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం.